గొంగళ పురుగు, క్యాటర్పిల్లర్, రాకేటువంటి పురుగు. దాన్ని చూసి అందరూ చీకొడుతూ ఉంటే, ఎందుకు దేవా నాకు ఈ జీవితం ఇచ్చామని ఎప్పుడైనా ఈ గొంగళ పురుగు ఉరేసుకొని చచ్చిపోయిందా? కిరోసంలో పడి కాల్చుకుందా? ఏట్లో దూకి చచ్చిందా? కానీ ఈ గొంగళ పురుగు ఎవరు చీ అన్నా నా దేవుడు పెట్టిన ఆ మునగ చెట్టు ఆకులు తిని చక్కని గూడు కట్టుకుంటుంది. ఆ గూట్లోకి వెళ్ళాక, దేవుడా నన్ను మార్చు, మార్చేదాకా నేను బయటికి వెళ్ళను, నన్ను మార్చు. మరి దేవుడు దాని ప్రార్థన వింటాడా? ఒకరోజు దేవుడు కరుణించి దానిలో కొత్త జీవం పోసి అదే పురుగును రెండో పురుగుగా మార్చి ఆ గూట్లో నుండి అది బయటకు వచ్చిన తర్వాత, ఇలా వెళ్ళిన పురుగు ఇలాగే వస్తుందా? రెక్కలు చాపి పైకి ఆడించుతూ గాల్లో ఎగురుతూ వచ్చింది. జీవితం మారిందా? నీ విలువ పెరిగిందే. మనసు మార్చుకున్నావా? నీ విలువ పెరిగిందే. ఇప్పుడు మనం జీవించే జీవితం గొంగళ పురుగు వల్ల భూమి మీద ప్రాకులాడుతూ జీవిస్తున్నాం. ఒక రోజు రాబోతుంది, మనం రెక్కలు చాపి ఆత్మీయంగా ఎగురుకుంటూ పోయే రోజు రాబోతుంది. ఆ రోజు వరకు ఎదుగుతుంది.